అండి ఈరోజు పకోడీ చేస్తున్నాను. పకోడీ అంటే రెగ్యులర్గా కాకుండా సో ఇందులో ఆకుకూర వేసి చేస్తున్నాను అనమాట. తోటకూర వేసి సో శనగపిండిలో కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్టు, తోటకూరని సన్నగా కట్ చేసుకొని సో అలాగే ఒక పెద్ద ఆనియన్ కూడా వేసేసుకున్నాను అనమాట. సో పిల్లలు ఏంటంటే ఎక్కువ ఆకుకూరలు తినరు, మా వాళ్ళు అయితే తినరండి. సో అలాగా ఇలా చేసి పెడితే వాళ్ళకి సో కనిపెట్టలేరు కాబట్టి ఇది ఒక టిప్ అని చెప్పొచ్చు. సో ఇలా ఆకుకూరలు తిన్న వాళ్ళకి, పెద్దవాళ్ళకైనా సరే, నాన్ వెజ్ ఎక్కువ తినే వాళ్ళకైనా సో స్నాక్స్ టైప్లో అయినా ఇలా పకోడీ ఆకుకూరలు వేసిస్తే సో హెల్త్కి మంచిది. ఇప్పుడు ఎక్కువ ఫోన్లు అవి చూస్తున్నారు కాబట్టి ఇలా ఆకుకూరలు ఇలా పకోడీ కింద అయినా ఏదో ఒక స్నాక్స్ కింద చేసి పెడితే సో ప్రోటీన్ అందుతుంది, సో హెల్త్కి కూడా మంచిది అనమాట. సో మా వాళ్ళకైతే ఈరోజు స్నాక్ అయితే సో తోటకూరతో పకోడీ చేసి పెట్టేశానండి. సో వేడివేడిగా క్రిస్పీగా ఉన్నాయి కాబట్టి వాళ్ళు హ్యాపీగా తినేశారు. సో ఇలా ట్రై చేయండి, తప్పకుండా తింటారు. సో హెల్త్కి మంచిది. ఈవినింగ్ స్నాక్స్ కూడా టైం అయిపోతుంది.